హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే అప్పడాలను ప్రిపేర్ చేసుకుంటాం కదా! సమ్మర్ స్పెషల్ రైస్ అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకునే అప్పడాలు ఇవి. ఎవ్వరితో అవసరం లేకుండా ఒక్కరమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఈ రైస్ అప్పడాలు చేసుకోవడానికి. సింపుల్‌గా అయిపోతది. అలాగే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. పప్పుచారులోకి నంచుకోవడానికే కాదు, స్నాక్స్ లాగా కూడా వీటిని ఫ్రై చేసుకొని కూడా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటది. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కింద పెట్టుకొని కూడా వీటిని మనం ఆరబెట్టుకొని అప్పడాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం గనుక లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని 1 కప్ తీసుకొని ఒక 3, 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు రైస్‌కి 5 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 5 కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకానైతే గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికే అంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5, 6 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కూడా అవసరం లేదు. ఇప్పుడు చూడండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకైతే రైస్ చక్కగా ఉడికిపోయి ఉంటది. ఇప్పుడు ఇలా ఉడికిన రైస్‌లో అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను 5 కప్పుల వాటర్ వేశాను కదా! కొంచెం కుక్కర్ విజిల్ సరిగ్గా లేక నాకు పావు కప్పు దాకా వాటర్ అయితే పొంగిపోయినాయి. అందుకని నేను తర్వాత ఇంకొక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కనుక కుక్కర్ అయితే కరెక్ట్ ఉన్నట్లయితే కరెక్ట్‌గా మనకి ఇది లూజ్ అయిపోతది. ఇప్పుడు చూడండి నాకు దగ్గరగా ఇలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను మంచి కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు లాస్ట్‌లో యాడ్ చేయడం వల్ల మనకి అప్పడాలు మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. మీరు కావాలంటే ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. పసుపు అవసరమే లేదు. స్కిప్ కూడా చేయొచ్చు. నేను కలర్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పావు కప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే మనం అప్పడాలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోండి. లేదంటే చల్లారిన తర్వాతనే అప్పడాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పడాల కవర్ తీసుకొని దీనిపైననైతే ఇంకొక కవర్ పెట్టుకొని ఇలా పూరి అంత సైజు పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు ఇంకో కవర్ పెట్టి ఇలా ప్లేట్‌తో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అప్పడాలైతే చక్కగా రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే హ్యాండ్‌తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ కవర్ పైన పెట్టి ఈ పిండి ముద్దని పెట్టుకొని ఆ తర్వాత ఇంకో కవర్ పెట్టి డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక కవర్ పెట్టి దానిపైన ఇలా పిండి ముద్దని పెట్టి ఇంకో కవర్ పెట్టుకొని అయితే ఒక ప్లేట్‌తో అయితే ఇలా గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి అప్పడాలు చక్కగా రెడీ అయిపోతాయి. మీకు గనక కొంచెం మందంగా అనిపిస్తే గనక ఇంకొకసారి హ్యాండ్‌తో ప్రెస్ చేసుకొని కూడా వీటిని ఇలా కవర్ తీసేసి కవర్ పైన పెట్టి కవర్ తీసేస్తే మనకి ఈజీగా అప్పడాలైతే ఊడొచ్చేస్తాయి. సింపుల్‌గా అయిపోతాయండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని అప్పడాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరితో పని లేకుండా ఒక్కరే ఈజీగా ఇలా అప్పడాలనైతే పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకు ఎండ ఎక్కువగానే ఉంటది కాబట్టి నేనైతే ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నాను. ఎండ లేని వారు మాత్రం ఫ్యాన్ కింద ఒక 2 రోజులు టైం అయితే పడతది. ఫ్యాన్ కింద పెట్టుకొని వీటినైతే మనం ఎండబెట్టుకోవచ్చు. ఎండ ఉన్నవారు మాత్రం ఒక్క రోజులోనే ఈ అప్పడాలైతే చక్కగా డ్రై అయిపోతాయి. ఎందుకంటే పల్చగా చేసుకున్నాం కాబట్టి ఒక్క రోజులోనే ఇవి మనకి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు ఎండిన తర్వాత ఇవి వాటంతట అవే కవర్ నుండి ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా ఎండిన తర్వాత వీటన్నింటిని తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా డేస్ వరకి స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో వేసుకొని వీటిని 2 సైడ్స్ కాల్చుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా కరకరలాడే అప్పడాలైతే రెడీ అయిపోతాయి. రేషన్ బియ్యం ఉంటే చాలు మనం ఈజీగా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు. ఎక్కువ టైం కూడా అవసరం లేకుండా ఇలా చేసుకుంటే పప్పులోకే కాదండి, తినాలనిపించినప్పుడు కూడా స్నాక్స్ లాగా కూడా వీటిని ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఈ రైస్ అప్పడాలైతే.
తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.